సీనియర్ నటి మీనా మరోసారి హాట్ టాపిక్ గా మారారు. ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు మరోసారి ప్రచారం ఊపందుకుంది. అయితే మీనా సెకండ్ మ్యారేజ్ గురించిన న్యూస్ ఆమె భర్త చనిపోయిన 2-3 నెలల నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. ఇక భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నా కూడా మీనా బయటకొచ్చి తానెవరిని రెండో పెళ్లి చేసుకోవడం లేదని, తన ధ్యాసంతా తన కూతురు మీదే ఉందని, ఇలాంటి పుకార్లు పుట్టించి నన్ను ఇంకా బాధ పెట్టకండంటూ చాలా ఎమోషనల్ గా చెప్పిందామె. అయినా సరే భర్త చనిపోయి ఎంతో బాధలో ఉన్న మీనాపై కనీసం జాలి కూడా చూపించకుండా ఆమె ఆత్మగౌరవం దెబ్బతీసేలా ఎన్నో వార్తలు రాశారు. అయినప్పటికీ మీనా సైలెంట్ గానే ఉంది. ఇక తన తల్లి బాధను చూడలేక మీనా కూతురు నైనిక కూడా ఓ ఈవెంట్లో తన తల్లి గురించి ఎమోషనల్ గా మాట్లాడింది. ఆమె మాటలకు రజనీకాంత్ సైతం కన్నీరు పెట్టుకున్నారు. అయినా కూడా కొంతమంది వండరాళ్ల లాంటి మనుషులు కరగడం లేదు. ఇదిలా ఉంటే మీనా మళ్లీ సినిమాల్లో యాక్టివ్ అయ్యారు. ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఏ సినిమాలో అవకాశాలు వచ్చినా కూడా చేయడానికి రెడీగా ఉంది. అయితే మీనా రెండో పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు సీనియర్ దర్శకుడు గీతాకృష్ణ. ఆమె భర్త చనిపోవడం చాలా బాధాకరమన్నారు. భర్త చనిపోవడంతో ఎంతో బాధలో మునిగిపోయిన మీనా రెండో పెళ్లి చేసుకుంటుందని చాలా రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఏమో జరగవచ్చు, అందులో తప్పేముంది అంటూ మీనా రెండో పెళ్లి గురించి గీతాకృష్ణ చెప్పుకొచ్చారు. అయితే ఇండస్ట్రీలో సంబంధం ఉండే దర్శకుడు మీనా రెండో పెళ్లి చేసుకుంటే చేసుకోవచ్చు అని మాట్లాడటంతో మరోసారి ఆమె రెండో పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ధనుష్తోనే మీనా రెండో పెళ్లి అంటూ మరోసారి రూమర్లు పందుకున్నాయి. ధనుష్ ఇప్పటికే తన భార్య ఐశ్వర్యతో విడిపోయిన నేపథ్యంలో మీనాతో అతనికి సంబంధం ఉందని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై మీనా ఇంతకు ముందు కూడా స్పందిస్తూ వాటిని తిప్పికొట్టారు. ఈ క్రమంలోనే సీనియర్ దర్శకుడు గీతాకృష్ణ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మీనాపై వస్తున్న ప్రచారాలను పరోక్షంగా సమర్థించారు. వ్యక్తిగత జీవితంలో ఎవరికైనా కొత్త ప్రారంభాలు సాధారణమేనని, మీనా పెళ్లి చేసుకున్నా అందులో ఆశ్చర్యపడాల్సిందేముందని అభిప్రాయపడ్డారు. మీనాకు కుటుంబ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉందని చెప్పారు. బాలనటిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన మీనా ఆ తర్వాత హీరోయిన్ గా దక్షిణాదిలోని అందరూ అగ్రనటుల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు. తన నవ్వు, అందంతో అప్పట్లో కుర్రాళ్లకు కలల రాకుమారిగా నిలిచారు. అవకాశాలు తగ్గుతున్న దశల్లో పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడిపోయారు మీనా. బెంగళూరుకు చెందిన విద్యాసాగర్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను పెళ్లి చేసుకుని జీవితాన్ని అద్భుతంగా కొనసాగిస్తున్న దశలో కరోనా టైంలో ఆమె భర్త కన్ను మూశారు. తనను ఎంతగానో ప్రేమించే భర్త మరణం మీనాను బాగా కుంగదీసింది. తన కుమార్తె నైనికకు జీవితంగా బతుకుతున్నారామె. తన మాదిరిగానే నైనికను కూడా నటిగా చేయాలని మీనా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే ఇళయ దళపతి విజయ్ నటించిన తేరీలో ఆయనకు కుమార్తెగా ఈ చిన్నారి నటించి మెప్పించింది. ఇదే మాటలో ఆమెను నటన పరంగా మరింత రాటుదేల్చాలని మీనా భావిస్తున్నారు. అలాగే తన చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని కూడా ఆమె ఏర్పాట్లు చేస్తున్నారు. ఇండస్ట్రీలోని పెద్దలు, మిత్రులు మీనాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అయితే ఎక్కువ మంది మాత్రం మీనా రెండో పెళ్లి చేసుకుంటే మంచిదని అంటున్నారు. ఒంటరి తల్లి ఎదుర్కొనే ఇబ్బందుల దృష్ట్యా ఆమెను ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే మీనా ఫలానా హీరోని పెళ్లి చేసుకోబోతున్నట్టు మీడియాలో రకరకాల గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పేరు ఈ విషయంలో ఎక్కువగా వినిపిస్తోంది. తన భార్య ఐశ్వర్యకు విడాకులిచ్చి ధనుష్ ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నాడు. దాంతో మీనాకు ధనుష్కి కలిపి వార్తలు రాసేస్తున్నారు. ఆ విషయమై మీనా పలుమార్లు ఖండించినా ఈ పుకార్లకు మాత్రం చెక్ పడటం లేదు. తాజాగా సీనియర్ దర్శకుడు గీతాకృష్ణ మీనా రెండో పెళ్లిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ సినిమా వాళ్ళు సినిమాల్లో కంటిన్యూ అవ్వకపోవడం ఉండదని, ఎవరొచ్చి ఆఫర్ ఇస్తారని ఎదురు చూస్తారని గీతాకృష్ణ అన్నారు. కంటిన్యూ చేస్తున్న సమయంలోనే ఆమెకు పెళ్లైంది. ఆమె భర్త అనుకోకుండా చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. ఇక మీనా పెళ్లిపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయని, మీనా పెళ్లి చేసుకున్నా అందులో ఆశ్చర్యపడాల్సిందేముందని అభిప్రాయపడ్డారు. దీంతో మీనా, ధనుష్ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు మరోసారి వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కోలీవుడ్ నటుడు ధనుష్ పేరు తెరపైకి రావడం ఈ గాసిప్స్ కు మరింత ఊపునిచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.